హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా యొక్క ఉదయకాల సమయం నుంచి అలాగే మధ్యాహ్నం వరకు నాయన నీ సన్నిధిలో గడుపుదాకా మీరు సహాయం అందించండి, బలపరచండి, సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. దేవా తండ్రి మీరు ఆది నుండి అంత వరకు అధ్యక్షత వహించండి. దేవాన్ని సన్ని తోడు గురించి నడిపించండి నాయన. చక్కటి క్రమాన్ని బిడ్డలకు నేర్పించండి. మీ సన్నిధిలో నాయన బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించుకో. వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోవడాన్ని లేఖనాలు చూస్తుంటున్నాం తండ్రి. అయ్యా మరి మీరే నడిపిస్తురండి దేవా. మీరు సహాయం అందించండి, కృప చూపించండి నాయన. మీ సన్ని తోడు గురించి వారి యొక్క జీవితాల్లో తండ్రి ప్రభా ఆత్మీయతను పెంపొందింపజేస్తురండి అయ్యా. భయభక్తులు నేర్పించండి, ప్రార్థన జీవితాన్ని నేర్పించండి, విశ్వాసము నేర్పించండి దేవా. అయ్యా తండ్రి ప్రతి విషయంలో తండ్రి నీ కొరకు సాక్షులుగా జీవించే జీవితాన్ని అయ్యా నీ బిడ్డలకు మీరు దయచేయండి. క్రమశిక్షణ కలిగి ఉండడం నేర్పించండి తండ్రి. అన్ని విషయాల్లో ప్రభావ బిడ్డలని దైవికమైన జ్ఞానంలో ఎదుగులాగా ఫలించలాగా తండ్రి బలమైనటువంటి ప్రభావ అయ్యా వారి హృదయాల్లో కార్యం మీరు జరిగిస్తున్నాడు. సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మరి తండ్రి ఇంకా బిడ్డలు అనేక మంది రావాల్సిన ఉన్నారు, నడిపించండి తండ్రి. అయ్యా మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి. గొప్ప దేవాన్ని సన్నిధిని సముఖాన్ని మేము అనుభవించలాగా పరమునుడి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి నామాన్ని మహిమ తెచ్చుకోండి తండ్రి ప్రభువా. అయ్యా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇంటికి నేను మమ్మల్ని రక్షించారు తండ్రి ప్రభువా. నిబిడలుగా చేసుకున్నారయ్యా బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మినిస్ట్రీ అంతట్లో ఎవరైతే నిబిడలుగా ఉన్నారో అటు వారందరూ కూడా పాల్గొంటున్న సహాయం దయచేయండి. ఇతర గ్రామాల నుంచి ఎవరైతే రాలేకపోతున్నారు బిడ్డలు కూడా దర్శించండి అయ్యా. నిశ్చితమైతే రేపటి నిర్మాణం తండ్రి ప్రభువా. ఇంకా సంఘంలో ఎవరైతే బిడ్డలు ఉన్నారో అటు వారిని దర్శించి సంఖ్య నడిపించండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. మహిమయు ఘనతయు ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీ దయగల హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామం పేరిట అతి వినయంతో ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించి తండ్రి వారి దేవా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఏదైతే ఆయన్ని తెలుసుకొని ప్రభా నిబిడగా జీవిస్తూ వచ్చినారు. వాటిని ప్రభుత్వంలో ఇచ్చిండగా ఆయన నిబిడ వారి ముందుకు గుర్తించండి, సహాయం దయచేయండి, కనికరించండి. బాగా నడవలసిన త్రోవను వారిని అనుకుంటున్నాం. సువార్తగానే బిడ్డలలో ప్రభావంతో ఉంటున్నారు ప్రభా. మూఢత్వానికి బుద్ధి చెప్పుకున్న మాటలు ప్రభా ఈ లోకంలో ఏవి లేవు నాయన. నీవే మా తండ్రి బిడ్డలతో మాట్లాడండి, సహాయం దయచేయండి.
నా తండ్రి చిన్నపిల్లలను నా ఎదుగు రాని వారిని ఆటంకపరచగలన్నావు కదా, ఆటంకపరుస్తున్న శత్రువులు ప్రభావం మధ్యలో దూరపరచండి. ప్రతి ఒక్క హృదయాల్లో నా తండ్రి మాటలు ముద్రించుకునేలాగా సహాయం దయచేయండి, కనికరించండి. సమస్త విషయంలో చాలా దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా జ్ఞాపకం చేసుకోనండి, కన్నోడిని బోరగా వాడుకోనండి ప్రభా. ఏ రీతిగా మాట్లాడాలో ప్రభా నాతో మాట్లాడండి, సహాయం దయచేయండి. ప్రతి ఒక్క హృదయాలు రక్షింపబడిన వారే నా తండ్రిని క్రీస్తుని సొంత ప్రభువుగా రక్షకునిగా వారి హృదయాలు అంగీకరించి దేవా మానవ రక్షణ విషయమై ప్రభా నమ్మి బాప్తిస్మం పొందుగా రక్షణ కూడినట్టున్నాం కదా తండ్రి. అయ్యా బిడ్డలందరినీ దర్శించండి, రక్షణ మార్గం అనుభవాలను బిడ్డలు నడిపించండి, కనిపించండి. సమస్త విషయంలో చాలా కొరకు దయచేస్తున్నామని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఎవరండి? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక స్వభావము, ఆ వ్యక్తి యొక్క పుట్టుక, ఆ వ్యక్తి ఏ రీతిగా పెంచబడుతూ వచ్చాడు, ఆ వ్యక్తి యొక్క స్వభావము, ఆయన పక్షాన దేవుని ఉద్దేశం ఏమైనదో తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్నో పాయింట్స్ చెప్పాను. ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆ వ్యక్తి పుట్టుక, తను ఎలా పెరుగుతూ వచ్చాడు, తర్వాత తన పక్షాన దేవుని ఉద్దేశం ఏమైనది, ఆ ఉద్దేశాన్ని ఆ వ్యక్తి తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతూ వచ్చింది, అతడు ఏమై ఉన్నాడో తెలుస్తుంది. మొత్తం 6 పాయింట్స్. ఈ 6 పాయింట్స్తో మనం ఒక భక్తుని గురించి మీకు అంటే చూద్దాం. ఆ వ్యక్తి నీటిలో నుండి తీయబడ్డాడు. ఎవరంటే ఆ వ్యక్తి నీటిలో నుండి తీయబడ్డాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మోషే. ఎవరు? మోషే ధనవంతుడైన రాజకుమారుని యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. ఎలా పెంచబడ్డాడు? ధనవంతుడైన రాజకుమారుని యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. అసలు మోషే ఎక్కడ పుట్టాడు? మోషే యొక్క జనన విధం ఏంటంటే చూద్దాం, జాగ్రత్తగా వినండి. మోషే అమ్రాము యోగోబెదుల కుమారుడు. ఎవరంట? అమ్రాము. మోషే యొక్క తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోగోబెదు. వీళ్ళిద్దరికి ఈ మోషే 3వ కుమారుడు. ఎవరంట? 3వ కుమారుడు. అప్పటికే ఇద్దరు, ఒక బ్రదరు, ఒక సిస్టర్. అహరోను, మిర్యాము, తర్వాత మోషే. ఈ మోషే పుట్టేటప్పటికట పరిస్థితులు సరిగా లేవు. పరిస్థితులు అక్కడ ఆ ప్రాంత పరిస్థితులు సరిగా లేవు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఈ మోషే హెబ్రీయుడు, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నవాడు కదా. అయితే మా జనం కన్నా దాసులుగా బానిసలుగా వచ్చిన ఈ వీరి సంఖ్య ఏమవుతుంది? ఎక్కువైపోతుందని రాజు అయిన ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ రాజు పేరేంటో మీరు ఎవరైనా చెప్పగలరా? ఫరోనేనా? ఎస్, ఫరోనే. ఆ ఫరో రాజు ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే మనము మన సంఖ్యను పెంచుకోవాలి. ఐగుప్తు రాజైన ఫరో మన ఐగుప్తు ప్రజలు ఏమవ్వాలి? బాగా విస్తరించాలి. వారు అనేక ప్రాంతాలు, అనేక దేశాల్లో వ్యాప్తి చెందారు. అయితే మన ఇద్దరు బానిసలుగా వస్తున్నారు కదా, వారు ఏం చేయబడుతున్నారు? వారి సంఖ్య పెరుగుతుంది, మన సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుందనే ఆలోచనతో ఫరో ఏం చేస్తూ వచ్చాడంటే, అక్కడ ఇప్పుడైతే మనకి హాస్పిటల్స్ వచ్చినాయి, డెలివరీస్ చాలా ఈజీగా అయిపోతూ వచ్చాయి కదా. అది ఆడపిల్లలకి, స్త్రీలకే తెలుసు. అయితే ఒకప్పుడు డెలివరీస్ ఎలా ఉండేయంటే చాలా కష్టంగా ఉండేవి. హాస్పిటల్స్ ఉండేవి కావు. షిఫ్రా, పూయా అనే 2 మంత్ర సాధనతో ఏం జరగబడేది? డెలివరీలు చేయబడుతూ ఉండేవి. ఈ రాజైన ఫరో ఏం చేస్తూ వచ్చి పిల్లలు జాగ్రత్తగా వినండి, తర్వాత క్వశ్చన్ అవర్ టైం ఉంటుంది, అప్పుడు మీరు చెప్పడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే షిఫ్రా, పూయా వీళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చారు? వారి ఎదుకు వెళ్ళి వారిని ఆ కాంతి విషయంలో వారికి సహాయపడుతూ ఉండేవారు. ఈ రాజు ఏం చేశాడంటే వాళ్ళకి చెప్పాడు,
మీరు వెళ్తారు కదా, మీరు ఏ ఇంటికి వెళ్తారో, ఇజ్రాయెల్ ప్రజల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎవరైనా స్త్రీలు ప్రసవించే సమయం దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చేయాలి? మగ పిల్లాడైతే వారిని ఏం చేయాలి? చంపేయాలి. ఎంత కష్టం కదా, బాధ. ఈ రోజుల్లో మగ పిల్లాడు అందరు కోరుకునేది ఎవరిని? మగ పిల్లలు. పుట్టింది ఎవరు? పుట్టగానే ఎవరు పుట్టారు ఆడపిల్ల మగ బిడ్డ అని ఆశతో చూస్తారు. అయితే ఆ ఫరో ఏం చేశాడు? వాళ్ళిద్దరికి ఆ ప్రసవించే సమయంలో ఎవరైనా మగపిల్లవాడు పుట్టితే ఆ వ్యక్తిని ఏం చేయాలి? చంపేయాలి. మోషేకి ఎంత కష్టమైన పరిస్థితి. ఎప్పుడైనా మీ జీవితంలో ఇట్లాంటి కష్టమైన పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఎవరైనా మీ మీద కోపించుకొని మీ మీద శత్రుత్వంతో మిమ్మల్ని కొట్టాలని కానీ, మిమ్మల్ని బాధించాలని కానీ, మీ ఫ్రెండ్స్గా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు చాలా బాధేస్తుంది కదా? అవును కదా, చాలా బాధేస్తుంది. ఎందుకంటే మనము ఎంతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఎంతో నమ్మకంగా స్నేహంగా ఉంటున్నప్పుడు వారే మన మీద ఇలాంటి పరిస్థితులు మన మీద తీసుకొస్తే మనసుకు చాలా బాధేస్తుంది. మరి మోషే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది? ఆ పిల్లవాడికి ఏమో తెలుస్తా? ఇప్పుడు తీసుకెళ్ళి నన్ను చంపేస్తారనే విషయం తెలియదు. కానీ ఎవరికి తెలిసింది ఆ విషయం? చెప్పాలి. ఎవరికి తెలిసింది పిల్లవాడిని చంపేస్తారు పుడితే అని? యెహోవేలు. ఎస్, తల్లి అయిన యెహోవేలుకి తెలుసు. ఎందుకంటే రాజు ముందుగానే ఏం చేశారు? ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ రాజు యొక్క మాటకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు. అందుకని తల్లి ఏం చేసిందంటే దేవుడు యెహోవేలుకు మంచి ఆలోచన ఇచ్చాడు. కష్టంలో మనం దేవుని మీద ఆధారపడితే, దేవునికి ప్రేయర్ చేస్తే, దేవుని మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడు? చక్కని ఆలోచన ఇస్తాడు. మరి కుమారుని అయితే జన్మించింది, కానీ ఇప్పుడు ఆ కుమారుని ఏం చేయాలి? చంపేయాలి కదా. అసలు మామూలుగా అయితే ఆ రాజు ఇచ్చిన ఆర్డర్ని బట్టి ఏం చేయాలి? చంపేయాలి. కానీ ఆ తల్లి యెహోవేలు బిడ్డని చంపుకోవడం ఏమాత్రం ఇష్టం లేదండి. బిడ్డని చంపుకోవడం ఏమాత్రం ఇష్టం లేక ఆ బిడ్డనంట దాచిపెట్టాలనుకుందంట. ఆ బిడ్డని మంత్రస్వాములైన షిఫ్రా ఊయాలకు తెలియకుండా దాచిపెట్టాలి అనే ఆలోచన దేవుడు ఇచ్చాడు. బహుశా ఆమె ఏం చేసిందంటే నైలు నదిలో ఆ బిడ్డను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. బిడ్డనట్టు నైలు నదిలో విడిచిపెడితే బిడ్డ నీరు లోపలికి వెళ్ళి బిడ్డ ఏమవుతాడు? చనిపోతాడు కదా. అందుకని ఏం చేస్తూ వచ్చిందంటే ఒక పెట్టెని ఏర్పరచాలి. ఒక పెట్టెను బిడ్డ కోసం తయారు చేయాలనుకొని జమ్ముని తీసుకొని ఆ జమ్ముతో ఒక పెట్టెను అల్లిందంట. ఒక పెట్టెను అల్లింది. అల్లి దాని లోపల జిగురు జమ్ము పెట్టెను తీసుకొని కీలు పూసిందంట. లోపల ఏం చేసింది? వాటర్ లోపలికి రాకుండా లోపలంతా కమ్ముగా ఉండే ఒక కీలు పూసి లోపల మంచి క్లాత్ వేసి చక్కగా ఆ బిడ్డను ఏం చేసింది? ఆ బాక్స్లో పడుకోబెట్టి నీటిలో వదిలేసింది. ఏ నీటిలో వదిలింది? నైలు నదిలో బిడ్డను విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ ఇంకొక ఆలోచన ఏంటో తెలుసా? తన అక్క అయిన మిరియాము గట్ట ఏం చేసింది? పిలిచి, తమ్ముడు ఇప్పుడు నది నీళ్ళల్లో ఉన్నాడు కదా, ఏమవుతుందో తమ్ముడి పరిస్థితి చూడము. తమ్ముడి పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ ఎంతమందికి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అవును, అందరికీ ఉంటారు కదా. అయితే ఇక్కడ మిరియాము వాళ్ళ అమ్మ యెహోవేలు ఏం చెప్పిందంటే, తమ్ముడి విషయమై బాధ్యతగా ఉండు, తమ్ముడికి ఏమవుతుందో చూడు. తమ్ముడు మన తమ్ముడు కదా, నీకు తమ్ముడు కదా, తమ్ముడికి ఏదైనా అయితే మనకి బాధ కదా. తమ్ముడు మరి చనిపోవడం మనకి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుని చిత్తము కాదు తమ్ముడు చనిపోవడం. కనుక తమ్ముడు మనం ఏం చేయాలి? కాపాడాలి. తమ్ముడికి ఏమవుతుందో చూడమని తమ్ముడు కోసం నైలు నదిలో
ఒడ్డున ఎవరు కాచుకొని ఉన్నారు? మిరియాము కాచుకొని చూస్తుంది ఏమవుతుంది మా తమ్ముడికి అని. ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంటే ఫరో యొక్క కుమార్తె వచ్చింది. ఎవరు వచ్చారు? ఫరో యొక్క కుమార్తె. దేవుని ఉద్దేశంలో నీవుంటే, దేవుని చిత్తంలో నీవుంటే, దేవుని ఏర్పాటులో నువ్వుంటే, పిల్లలు, దేవుడు మీరు ఎక్కడున్నా సరే, మీరేం చేస్తున్నా సరే, అక్కడి నుండి దేవుడు ఏం చేస్తాడు? అనేక మలుపులు, యూటర్న్స్ తిప్పుతారు. మోషే జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయో. పుట్టగానే ఎంతో కష్టం. ఏంటా కష్టం అంటే బిడ్డనేం చేయాలి? చంపేయాలి. దాన్ని దాటుకొని దాచిపెట్టబడుతూ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత నీటిలో ప్రయాణం. ఆ నీటిలో మునిగిపోతే ఏమవుతుందో సరే, దాని గురించి బాధ్యతగా అక్కడ పెట్టినప్పుడు అక్క చూస్తూ ఉందట. చూస్తున్నప్పుడు రాజు గారి కుమార్తె అక్కడ వచ్చి ఆ బిడ్డన బాక్స్ను చూసేసరికి దేవుడు ఆ కుమారుడిని, ఆ బిడ్డను, మోషేను భద్రం చేయడానికి ఎవరికి మనసు ఇచ్చాడంటే రాజు కుమార్తెకే ఇచ్చాడు. రాజు అయితే చంపాలనుకున్నాడు, కానీ రాజు కుమార్తె దేవుడు ఏం చేశాడు? తన హృదయాన్ని మెత్తన చేశాడు. అయ్యో బాక్స్ భలే ఉందే, తీసుకురమ్మని చెప్పి అన్నకి చెప్పింది. గబగబా వెళ్ళి వారు ఆ బాక్స్ని తీసుకొచ్చారు. ఓపెన్ చేయగానే చక్కని కుమారుడు అంట. చాలా అందంగా కనిపించాడు నాకు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశము ఆ కుమారుడు ఏం చేయబడాలి? బ్రతకాలి. దేవుని యొక్క చిత్తంలో ఆ కుమారుడు ఏం చేయాలి? పెంచబడాలి. ఇక్కడ ఖాళీ దొరికితే నువ్వు గ్రౌండ్కి వెళ్ళి అని చెప్పి నేను డైవర్ట్ చేస్తున్నాను. అనేకమైన ఆలోచనలు నీకు కలిగింపజేసి నేను కూర్చి పదే పదే ఆ పని చేసేటట్లుగా ప్రేరేపించి ఇంకా ఆ పనిలో నేను ఏం చేస్తుంది? బంధించేస్తుంది. అప్పుడు నువ్వు అపవాదికి బానిస అవుతావు. ఏమవుతావు? అపవాదికి బానిస. బానిస అయిన తర్వాత నీ ఇష్టంగా, నీ స్వతంత్రంగా ఏమీ చేయలేవు. నీ స్వతంత్రంగా నువ్వు చదువుకోలేవు, నీ స్వతంత్రంగా నువ్వు ప్రార్థన చేసుకోలేవు, నీ స్వతంత్రంగా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే పెంచుకోవాలి. దేవుని ఉద్దేశంలో ఉండే దేవుడు ఎవరినైనా సరే వారి మనసులను మార్చేస్తారు. అట్లా రాజుగారి యొక్క కుమార్తె యొక్కకు ఈ బిడ్డ వెళ్ళారు. రాజుగారి యొక్క కుమార్తె దగ్గరికి బిడ్డ వెళ్ళిన తర్వాత అమ్రాము యోకోబేదు కుమారుడుగా పెంచబడట్లేదు, రాజుగారి మనవడుగా పెంచబడ్డాడు. చూడండి, అప్పటి నుంచి రాజవస్త్రాలు, రాజు ఆహారం, రాజు నిద్రించే ప్రదేశాలు, రాజులు యుద్ధాలు చేస్తారు కదా, వాళ్ళకి ఏం చేస్తారు? యుద్ధ విద్య నేర్పించాడు, ఇంకా రాజు నీతిని నేర్పించాడు. ఇవన్నీ నేర్పించి రాజకుమారుడుగా, ధనవంతుడిగా పెరగబడుతూ వచ్చాడు. ధనవంతుడైన రాజకుమారుడుగా పెంచబడుతూ వచ్చాడు. ఎవరు? మోషే. చూడండి, అయితే ఈ ధనవంతుడిగా పెంచబడుతూ వచ్చాడు. సకల విద్యను నేర్చుకున్నాడు, శాస్త్రాన్ని తెలుసుకున్నాడు, రాజనీతిని తెలుసుకున్నాడు. కానీ తాను ఏమైనాడో తను గ్రహించలేకపోయాడు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, తల్లిదండ్రుల మాట వింటున్నారు, లేదా మీకు ఇష్టమైన వాటిని చేస్తున్నారు, లేదా కొన్ని సందర్భాల్లో అపవాది ఆలోచనలు చిక్కుబడి బందీలు అవుతుంటున్నారు. కానీ అసలు మీరు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారనే ఉద్దేశాన్ని, పర్పస్ని తెలుసుకున్నారా? తెలుసుకోరు కదా. మోషే కూడా పిల్లలు తెలుసుకోకపోవడం వల్ల తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు కోల్పోయాడో తెలుసా? 45 years. మోషే, నేను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను? దేవుడు నన్ను పుట్టించిన కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? నేను అందరిలాగా పెరుగుతున్నాను, పెద్ద అవుతున్నాను, కానీ దేవుడి కొరకు నేను ఏం చేయాలి అనే ఆలోచన మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే తను దేవునికి దూరంగా పెంచబడుతూ వచ్చాడు. తను ఏమవుతూ వచ్చాడు? దేవునికి దూరంగా పెంచబడ్డాడు. నీవు కూడా ఈ VBSకి ఈ క్లాస్లో కూర్చున్న నీవు కూడా దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నీ ఇష్టంగా నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత కోరికలు, నీ ఇష్టాలు చేసుకుంటూ దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే అంతా ఏమవుతుంది? నువ్వు చేసే ప్రతిదీ ముందుకెళ్ళదు, రివర్స్. అంతా ఏమవుతుంది? రివర్సే. దేవుని చిత్తంలో ఉంటే నువ్వెక్కడున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా
తీసుకొచ్చి ఆయన ఉద్దేశంలో నిన్ను కూర్చోబెడతాడు. అందుకే మోషే జీవితంలో కూడా మోషే ఎక్కడెక్కడెక్కడో పెరుగుతూ వచ్చాడు, రాజ్యం నేర్చుకున్నాడు, సకల శాస్త్రాన్ని తెలుసుకున్నాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఈ సమయంలో మీరేం చేయాలి తెలుసా? మీ హృదయాంతరంగంలో మీరు దేనికి బానిసగా ఉన్నారు, దేనికి బందీగా ఉన్నారు? నిజముగా దేవుని బిడ్డలంట దేవుని చిత్తంగా దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి. దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నారు? మీరు నడుచుకుంటున్నారా? దేవునికి ఇష్టంగా నడుచుకుంటే దేవుడు మీరు ఏమడిగినా దేవుడు మీకు ఇస్తారు. కనుక ఈ మోషే ఏం చేయబడుతూ వచ్చాడంటే, రాజకుమారుడుగా పెంచబడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి 45 సంవత్సరాలు పడుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రయాణంలో ఏమవుతూ వచ్చిందంటే, రాజకుమారుడుగా అన్ని నేర్చుకున్న తర్వాత రాజకుమారులు ఏం చేస్తారు? రాజ్యంలో ఉన్న వారందరినీ చూడటానికి రథం ఎక్కి వస్తారు కదా. అట్లా వస్తుంటున్నప్పుడు అక్కడ కొంతమందికి ఇద్దరంట పోట్లాడుకుంటున్నారు. ఏం చేశారు? పోట్లాడుకుంటున్నప్పుడు మోషే చూసి వారిలో ఒక వ్యక్తిని చంపేశారు. ఒక వ్యక్తిని చంపి ఇసుకలో గుర్చిపెట్టారు. మళ్ళీ ఒక వ్యక్తినేమో వదిలేశారు. ఇలా చంపడం ఒకడు చూసి, అయ్యా నువ్వు ఆ వ్యక్తిని చంపి పూర్తి చేసినట్టుగా మళ్ళీ మమ్మల్ని కూడా చంపేస్తావా అనేసరికి కోపం భయంతో ఈ మోషే ఏం చేశాడంటే పారిపోయాడు. ఏం చేశాడు మోషే? పారిపోయాడు. చూడండి, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చేస్తూ వచ్చాడు? పారిపోయాడు. ఈ జీవితంలో పారిపోతున్నావా? ఏ విషయంలో పారిపోతున్నావు? దేవుడి నుంచి సాతాను దగ్గరగా వెళ్తున్నావా, లేదా సాతాను నుంచి దేవుని దగ్గరికి వస్తున్నావా? ఏ విషయంలో పారిపోతున్నావు? తల్లిదండ్రులు చెప్పే విషయంలో వెళ్ళకుండా నా ఇష్టంగా నేను ఎక్కడికైనా వెళ్తాను అని అట్లా వెళితే నువ్వు తల్లిదండ్రులకు అదేమి చూపినట్టే, నువ్వు అక్కడి నుంచి పారిపోతున్నట్టే. కనుక ఈ మోషే ఏం చేశాడంటే, కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి, పెంచిన వారి దగ్గర నుంచి, రాజ్యం నుంచి దూరంగా పారిపోయాడు. పారిపోతే ఎక్కడికి పారిపోయాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఏముండే? రాజ్యంలో ఉంటేనే చక్కని రాజభోజనం, వాళ్ళు ధరించే వస్త్రాలు, వాళ్ళు ఉండే పరిస్థితులన్నీ చాలా చక్కగా ఉంటాయి కదా. మరి అరణ్యంలో ఉంటాయి? అట్లాగా ఉండవు. అక్కడ ఏమి ఉండదు, ఆహారం ఉండదు, అంత కొరత, లేమి, బదువులు, కష్టము, దుఃఖము, బాధ, ఒంటరితనం ఉంటుంది అరణ్యంలో. కనుక పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపితే, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే నీ జీవితంలో సమస్తము సంతోషంగా ఉంటుంది. లేదా నీ ఇష్టంగా నడుచుకుంటూ వెళ్తే నీ కోపము, నీ ఆవేశము, నీ తొందరపాటుతనము, ఇదే మోషే జీవితంలో తొందరపాటుతనము, కోపము, ఆవేశంతో ఏం చేస్తాడు? నరహత్య చేశాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం తీయండి బైబిల్స్. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞల గురించి రాయబడుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము ఆజ్ఞలలో నరహత్య కూడా చేయకూడదు. ఈ నరహత్య కూడా మోషే చేస్తూ వచ్చాడు. కనుక భయంతో పారిపోతూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో నుండి నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం నుండి 17 వచనాల వరకు 10 ఆజ్ఞలను గురించి రాయబడుతుంది. ఈ 10 ఆజ్ఞలు మీరు చక్కగా నేర్చుకోవాలి, చక్కగా చదువుకోవాలి, వీటిని ఆచరణలో పెట్టాలి. ప్రతిరోజు దేవుని కంటే ఇష్టంగా దేనిని ప్రేమించకూడదు. అది మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటి? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, ఇలా అందే కానీ ఏ రూపము నువ్వేం చేయకూడదట? విగ్రహమునైనను చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఇట్లా 3వ ఆజ్ఞ చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును 7వ వచనం, మొట్టమొదటి ఆజ్ఞ 3వ వచనంలో ఉంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ 4వ వచనంలో టిక్ పెట్టుకో. 2వ ఆజ్ఞ 4వ వచనంలో ఉంది. 3వ ఆజ్ఞ 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ
ఏంటంటే అది విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోము. ఎంతమంది ప్రతి ఆదివారం మందిరానికి క్రమం తప్పకుండా సమయం వెళ్తున్నారు? సమయం మందిరంలో ఎంతమంది పని చేస్తున్నారు? మందిరంలో దేవుని పని చేయడం ఎంత భాగ్యం తెలుసా? దేవుడు అలా చేసిన వాళ్ళని ఎంతో బ్లెస్ చేస్తారు, ఎంతో ఆశీర్వదిస్తారు. మీకు బాగుడైన సమయం తెలుసా? బాగుడైన సమయం ఎంత బాల్యం నుంచి మందిరంలో పనిచేస్తున్నప్పుడు అతను ఎంతగా దేవుడు ఉంచాడో తెలుసా? ఆయన స్థితి ఎట్లా ఉంది? ప్రవక్తగా ఉంటూ వచ్చాడు. అట్లా మీరు దేవుని మాటలు వింటూ ఉంటే మీ స్థితి ఏమవుతుంది? పెరిగిపోతుంది. కనుక ఇక్కడ 4వ ఆజ్ఞ పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. 5వది 12వ వచనం. నేను వచనాలు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత దీన్ని చదివి చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 8వ వచనంలో 4వ ఆజ్ఞ, 12వ వచనంలో 5వ ఆజ్ఞ, 13, 14, 15, 16, 17 కంటిన్యూగా మొత్తం 17 వరకు కంటిన్యూగా అన్ని ఆజ్ఞలే. 3వ వచనం నుండి 17వ వచనం వరకు ఇవన్నీ ఆజ్ఞలను మోషే ఆచరించలేదు. మోషే ఆచరించక భయంతో నరహత్య చేస్తూ అరణ్యానికి పారిపోయిన మోషేకి 45 సంవత్సరముల తర్వాత మళ్ళా బుద్ధి పుట్టిందంట. దేవుడే తనను దర్శించి, నీవు ఇలా ఉండడానికి కాదు, నిన్ను కాపాడింది నేను, నువ్వు ఇలా ఉండడానికి కాదు, నీకు విద్య నేర్పింది, నువ్వు ఇలా జీవించడానికి ఒంటరిగా ఉండడానికి కాదు, నీకు నేను విద్య నేర్పింది, నిన్ను ఒక ఉద్దేశం నిమిత్తమై నేను నిన్ను కాపాడాను మోషే. లేకపోతే ఎప్పుడో నువ్వు పుట్టగానే 3 నెలలకే నువ్వేం చేయబడేవాడివి? చనిపోయేవాడివి. నీ పక్షాన్ని ఒక ఉద్దేశాన్ని కలుగుతున్నా, నువ్వు నా పని చేయాలి. ఏం చేయాలట? మోషే దేవుని పని చేయాలని దేవుడికి ఇష్టంగా ఉంటుంది. అందుకనే మోషే దేవుడు మళ్ళా కాపాడి మళ్ళా దర్శించి అరణ్యంలో కూడా విడిచిపెట్టరా. ఏం చేయలేదు? అరణ్యంలో కూడా విడిచిపెట్టకుండా మోషేని దర్శించి మోషేతో మాట్లాడి మళ్ళా పంపించారు. ఎక్కడికి? విడిచిపెట్టి వచ్చిన ప్రదేశాన్ని, విడిచిపెట్టి వచ్చిన తల్లిదండ్రులు, విడిచిపెట్టి వచ్చిన ఆ రాజ్యం దగ్గరకు వచ్చి మళ్ళా అక్కడ దేవుని చిత్త ఇశ్రాయేలీయులను ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు? మోషే ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలీయులను ఎక్కువగా ప్రేమించాడు. ఐగుప్తు నుండి పారిపోయాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసంలో బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తునందు
11వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ఇంత గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండేటట్టు వాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద బహు గొప్పదని ఎంచెను. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడటం మేలని ఎంచెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నప్పుడు ఒప్పుకొనలేదు. హెబ్రీ 11వ అధ్యాయము 24 నుంచి 26 ఆజ్ఞలు. ఈ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. ఆయన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమైనను విగ్రహమైనను చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలం పడకూడదు. మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఈ దేవుడే ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైన నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు. నీ పొరుగు వారి యొక్క దేనినైనను ఆశించకూడదు. నీ పొరుగు వారి గాడిదనైనను, నీ పొరుగు వారి ఎద్దునైనను, నీ పొరుగు వారి దాసినైనను, నీ పొరుగు వారి దాసునైనను, నీ పొరుగు వారి ఇంటినైనను దేనినైనను నువ్వు ఆశింపకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయం. ఎవరి పేరు వాడు మీ పేరు చక్కగా రాస్తారు. అయితే ఈ కథ వచ్చేసి యాకోబు లాబాను అర్థమవుతుందా? యాకోబు లాబాను లాబాన్ అంటే యాకోబు యొక్క మేనమామ. అంటే మన అమ్ముంది కదా, మన అమ్మ తప్పుడు మనకి ఏమవుతాడు? మామయ్య ఉంటాడు కదా, మామయ్య ఉంటాడు. అట్లా యాకోబుకి మామయ్య అనమాట లాబాన్. ఓకేనా? అయితే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర జీవించడానికి పెడతారు. అంటే మరి యాకోబు వాళ్ళ మేనమామ అంటే వాళ్ళ ఊరు వచ్చేసి వేరు, వాళ్ళ మేనమామ ఊరు వెళ్తాడు. అక్కడ ఎందుకు వెళ్తాడంటే మరి ఇక్కడ వాళ్ళ తన అన్నని మోసం చేస్తాడు. యాకోబు తన అన్నని మోసం చేస్తాడు అనమాట. మోసం చేసిన విధానాన్ని బట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళ మేనమామ దగ్గర జీవించడానికి వెళ్తాడు అనమాట యాకోబు. అర్థమైందా? మామ పేరేంటి? లాబాను. అల్లుడి పేరేంటి? యాకోబు. యాకోబు లాబాను జీవితం మనం చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? లాబాను యాకోబు. లాబాను అంటే యాకోబు యొక్క మేనమామ యాకోబు. ఓకేనా? ఓకే. అయితే వీళ్ళు అనమాట వీళ్ళేం చేస్తూ వచ్చాడండి యాకోబు తన అన్నతో చిన్న సమస్య వచ్చి కొంచెం అతను అక్కడ తన అన్నను మోసం చేయటం వలన తన తల్లి ఏం చేసిందంటే, అయ్యా నువ్వు నా
అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పింది అనమాట. చెప్పినప్పుడు ఈ యాకోబు వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తాడంటే తన అన్న తను చంపుతాడని చెప్పేసి భయంతో వెళ్తాడు. అర్థమవుతుందా? తన అన్నయ్య తను చంపుతాడని చెప్పేసి భయముతో వెళ్తాడు అనమాట. ఎక్కడికి వెళ్తాడు యాకోబు? ఎవరితో జీవించడానికి వెళ్ళాడంటే తన మేనమామతో కలిసి జీవించడానికి వెళ్ళాడు. అర్థమవుతుందా? ఎవరితో? తన మేనమామతో కలిసి జీవించడానికి వెళ్ళాడు అనమాట. యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యాకోబు ఆయన అంటే వాళ్ళ మేనమామకి 2 పిల్లలు ఉంటారు. అర్థమైందా? 2 కుమార్తెలు. ఒక కుమార్తె పేరు లేయా, ఇంకొక కుమార్తె పేరు రాహేలు. అర్థమవుతుందా? తన లాబాను కుమార్తెల పేరు ఒక పెద్దమ్మాయి పేరు లేయా, చిన్నమ్మాయి పేరు రాహేలు. అయితే లేయాకి ఏంటంటే ప్రాబ్లం, తన కళ్ళు కనపడవు, జబ్బు కళ్ళు అన్నమాట. లేయాకి పెద్ద కుమార్తె. అర్థమవుతుందా? రెండో కుమార్తె రాహేలు. ఈ లేయ పెద్ద కుమార్తె చూడడానికి కొంచెం చక్కగా ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక్కొక్క చోటకి వెళ్ళాము, ఒక్కొక్క పెళ్లి చూపుకి వెళ్తాం కదా. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే వికారంగా ఉంటారు, ఒక్కొక్కరు ఎలా ఉంటారు చక్కగా ఉంటారు. అట్లా కొంచెం లేయ తన కళ్ళు జబ్బు కళ్ళు కాబట్టి, లాభానికి పెద్ద కుమార్తె జబ్బు కళ్ళు కాబట్టి తను ఎవరు ఇష్టపడరు. రాహేలు అయితే చాలా చక్కగా ఉంటారు. ఎలా ఉంటుంది రాహేలు? రూపసి, అందగత్తె, ఎవరు చూస్తుందని ఇష్టపడతారు. అర్థమైందా? ఇష్టపడతారు అనమాట. అట్లా వాళ్ళిద్దరూ పిల్లలు. అయితే అక్కడ తన వివాహం కొరకు అతను ఏం చేస్తాడంటే, ముందేం చేస్తాడు, తన తండ్రి మరి 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. 7 సంవత్సరాలు కొలువు అంటే వాళ్ళకి మేకలు మేనమామ. అర్థమవుతుందా? మేకలు ఉంటే ఆ మేకలు కాయాలి. బయటకు తీసుకున్న మేకలు ఉన్నాయి కదా మన గేదెలు బయటికి ఎలా కాచుకొని సాయంత్రం ఇంటికి తీసుకొస్తాం కదా, అలాగా ఆ మేకలు కాచుకుంటూ రావాలన్నమాట. అయితే ఆయన ఏం చేస్తాడంటే తన మేనమామ చెబుతాడు, నేను రాహేలుని ప్రేమించాను, అయితే ఏం చేస్తాడంటే నేను రాహేలుని ప్రేమించాను, జబ్బు కన్నది కాబట్టి పెద్దదాన్ని చేసుకుని ఇష్టపడ్డాడు కదా. యాకోబు కూడా చాలా అందరు. వీళ్ళ తండ్రి వచ్చేసి ఇస్సాకు, యాకోబు తండ్రి వచ్చేసి ఇస్సాకు, రిబ్కా. యాకోబు యొక్క తల్లి తండ్రి పేరు ఇస్సాకు, రిబ్కా. రిబ్కా యొక్క అన్న అనమాట లాబాను. అర్థమవుతుందా? వాళ్ళ అన్నను మోసం చేయటం వలన వాళ్ళ అన్న ఇక్కడ చంపేస్తాడని చెప్పేసి తన మేనమామ ఇంటికి వచ్చాడు. తన మేనమామ ఇంటికి బ్రతకడానికి వచ్చాడు అనమాట. అర్థమవుతుందా? సరే, అక్కడ ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? అక్కడ ముందు నేను రాహేలుని ప్రేమించాను, నీ రాహేలుని పెళ్లి చేసుకుంటానని తన మేనమామతో చెప్తాడు. చెప్పిన తర్వాత తన మేనమామ ఏం చేస్తాడంటే గొర్రెలు కాయమంటాడు. గొర్రెలు కాయమంటాడు. ఆ గొర్రెలు కాచేటప్పుడు ఏం జరిగిందంటే 7 సంవత్సరాలు చేసిన తర్వాత నీ కుమార్తె వివాహం చేసుకుంటాను అంటే 7 సంవత్సరాలు కొలువు అయిపోయింది. 7 సంవత్సరాలు వాళ్ళు 7 రోజులు లాగా ఉంటుంది. అంత ఆత్మీయంగా ఉంటారు అన్నమాట వాళ్ళు. అయితే 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత నీ కుమార్తె నాకు వివాహం చేయమంటారు. అర్థమవుతుందా? నీ కుమార్తె ఇచ్చినా పెళ్లి చేయమంటారు. ఆయన ఏం చేస్తారో చెప్పనా? ఆయన ఏం చేస్తారంటే రాత్రిపూట సమయంలో లేయానికి వివాహం చేస్తారు. యాకోబు ఎవరిని ప్రేమించాడు? చెప్పండి, ఎవరిని ప్రేమించాడు యాకోబు? రాహేలుని ప్రేమించాడు. లాబాను యొక్క చిన్న కుమార్తెను ప్రేమించాడు. అర్థమవుతుందా? లాబాను యొక్క వెళ్ళిపోయింది. చిన్న కుమార్తె రాహేలు కదా ప్రేమించింది. కానీ అక్కడ తండ్రి ఏం చేశాడు? లాబాను ఏం చేశాడు? పెద్ద కుమార్తెని చేశాడు. అర్థమవుతుందా? పెద్ద కుమార్తెని పెళ్లి చేసినాక ఆ నేడు జరిగిన తర్వాత ఈయనేమనుకున్నాడు? రాహేలుని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాడు. అర్థమైందా? రాహేలుని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాడు. తెల్లారి చూస్తే లేయా. అప్పుడు అంటాడు కదా యాకోబు, ఏంటి మామయ్య, నేను ప్రేమించింది రాహేలుని కదా, నాకేంటి లేయా నుంచి వివాహం చేశారు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అంటాడు కదా ఆయన తన తండ్రి,
లే యొక్క తండ్రి అంటాడు, రాహేలు యాకోబు యొక్క మేనమ లాబాను అంటాడు, అయ్యా మా దేశంలో పెద్ద కుమార్తె వివాహం కాకుండా చిన్న కుమార్తె వివాహం చెయ్యరు, అర్థమవుతుందా, చెయ్యరు. కాబట్టి నా పిల్లలు మరి నా కుమార్తె జబ్బు కలదు కాబట్టి కొంచెం అందగా ఉంటుంది కాబట్టి నాకు భయం వేసి నా కుమార్తెకి ముందు నీకు వివాహం చేశాను అయ్యా. రాహేలు కూడా నీకు చిన్న ముగ్గురు చేసుకునేవాడు, అర్థమవుతుందా, నీకు రాహేలు కూడా కావాలంటే మరి ఒక 7 ఏళ్ళు గురువు చేస్తే నేను మీకు ఆమెను కూడా ఇస్తాను అని చెప్పేసి తన మామ చెప్తాను. చెప్పిన తర్వాత అప్పుడే మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అంతగా ప్రేమించాడు రాహేలు యాకోబు, అర్థమవుతుందా, అంతగా ప్రేమించి మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, అర్థమవుతుందా. మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తే అప్పుడు రాహేలు వివాహం చేసుకున్నాడు, అర్థమవుతుందా. రాహేల్ని వివాహం చేసుకున్నాడు అనమాట. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం కొరకు అతడు చెల్లించవలసిన మూల్యం ఏమిటి? మొదటి వస్తే యాకోబు ఎవరిని యాకోబు పెళ్లి చేసుకున్నాడు, అర్థమవుతుందా. యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఫస్ట్ లేయా అని గుర్తుంచుకోండి, మీకు క్వశ్చన్ వచ్చింది. యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మొట్టమొదట లేయా, ఓకేనా. అయితే మళ్ళీ ఏంటంటే తన వివాహం కొరకు అతను చెల్లించవలసిన మూల్యం ఏంటి? వెరీ గుడ్. 7 సంవత్సరాలు మరలా తనకి ఇష్టపడ్డ భార్యను చేసుకోవడానికి మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, అర్థమైందా. మళ్ళీ తన ఆ మూల్యం చెల్లించాడు అనమాట. ఫస్ట్ 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలు చేసుకుంది, తర్వాత తనకి ఏ సమస్య ఉండేది కాదు. కానీ ఏం జరుగుతుంది? మొట్టమొదట పెద్ద కుమార్తెని తండ్రి పుట్టరు కదమ్మా, అయ్యో నా పెద్దమ్మాయి వివాహం కాకపోతే మరి ఎవరు చేసుకుంటారు, నా మేనమామే కదా అని చెప్పేసి, నా మేననుడే కదా అని చెప్పేసి వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక కారణం ఉందన్నమాట. కారణం ఏంటంటే యాకోబు మరి ఒక పేరు ఉంది, అదేంటో తెలుసా? యాకోబు మోసగాడు. ఎందుకు మోసగాడు అంటే తన అన్నకి ఒక దీవెన ఇస్తానని తండ్రి చెప్తాడు అనమాట. తండ్రి చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అన్న యొక్క దీవెని అన్నలాగా తను వేషం వేసుకొని అన్నట్టు వేసాడు. యాకోబుకి మీ కథ తెస్తే బాగుంటుంది, వేసాడు అనమాట. అయితే ఆ వేసావు ఏం చేస్తాడు? వేటకెళ్తాడు, అర్థమవుతుందా. వీళ్ళ నాన్న పేరు ఏంటో చెప్పారు? ఇస్సాకు. ఏసావు యాకోబు ఇస్సాకు రిబ్కా బిడ్డలు, పిల్లలు అన్నమాట, ఇద్దరు. అయితే ఆయన వేటాడతాడు అనమాట. అప్పుడు ఇస్సాకు అంటాడు కదా, నేను ఉద్దుడైపోయానయ్యా పెద్ద కుమార్తె ఏసాకుతో, అయ్యా నాకు తీసుకొచ్చి కొంచెం మాంసం పెట్టమంటే ఏసాకు వేటకెళ్తాడు. కానీ ఈ రిబ్కా ఏం చేస్తుందంటే నా చిన్న కుమారుడు దీవించబడాలని, ఆమె దేవుని చిత్తం దీవించబడాలని ఏసాకు యొక్క తన గుళ్ళంతా ఇట్లా జుట్టు రోమాలు అంటారు వాటిని, జుట్టు ఉంటుంది. ఆ జుట్టుని ఏం చేస్తాను అది ఉంటుంది కాబట్టి తల్లి ఏం చేస్తుందంటే అయ్యా ఆ దివిని నువ్వు తీసుకోవాలి అంటే తల్లితో దేవుడు ముందే మాట్లాడతాడు. పెద్ద కుమారుడు కంటే చిన్న కుమారుడు గొప్పవాడుగా చేస్తానని దేవుడు రిబ్కాతో మాట్లాడే విధానాన్ని బట్టి, యాకోబు యొక్క తల్లితో మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు అక్కడే ఒక మేకపిల్లని తెచ్చి వంట చేసి సిద్ధపరిచి తనకు ఒక అంగి, మనం బొచ్చుకొచ్చేటువంటి టోపీలు షర్ట్లు ఎక్కువగా అలాంటి షర్ట్ వేసి ఆ వంట చేసి తన తండ్రి యుద్ధకు పంపించింది చిన్న కుమారుడు. కానీ తండ్రి ఏమనుకుంటాడు? పెద్ద కుమారుడు ఏసావుని ఆశ్రయించాలనుకుంటాడు. అయితే ఇక్కడ చిన్న కుమారుడు ఏం చేస్తాడు? వెళ్ళి తండ్రి యుద్ధకు వెళ్ళి, నాన్న నేనే నీ పెద్ద కుమారుడిని, ఇదిగో నేను మాంసం ఇచ్చానండి. ఇంతలో మాంసం ఎలా దొరికిందా అని తండ్రి అడుగుతాడు. అడిగితే అతను అంటాడు కదా, నువ్వు సేవించే దేవుడే నాకు త్వరగా ఈ మాంసాన్ని ఇచ్చాడు అని చెప్పేసి అంటే నువ్వు నా దగ్గరికి రా అంటే అనుమానం అనమాట. అనుమానం వచ్చి తండ్రి తన ఊళ్ళంటే ఇట్లా తడుగుతాడు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అని తడిగినప్పుడు ఆ ఊళ్ళంతా రోమాలు ఉంటాయి. ఎందుకంటే అది ఒక గుండి లాంటి వస్తువు వేశారు కదా, అందుకని అలా ఉంటుంది. అప్పుడు అతను అనుకుంటాడు పెద్ద కుమారుడే అనుకుంటాడు. పెద్ద కుమారుడు అనుకొని ఆ దీవెన ఆశీర్వాదము చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడు. చిన్న కుమారుడు పొందుకుంటాడు, అర్థమవుతుందా. అక్కడ ఏం చేశాడు? తన అన్నని మోసం చేస్తూ వచ్చాడు, అవునా కదా? మోసం చేశాడా? ప్లస్ ఇది 2 అనమాట. మొట్టమొదటి ఏం చేస్తాడంటే యాకోబు ఏం చేస్తాడు? వంట చేస్తాడు. యాకోబు వేటాడతాడు కదా. అయితే ఒకానొక రోజున యాకోబు చిక్కుడుగాయలు కూడా వండుతా ఉంటాడు. ఏసావు ఏం చేస్తాడు? బాగా ఆకలిగా ఉంటాడంట. ఏసావు అంటే మనలో పెద్దవాడిని ఏమంటారు? జ్యేష్ఠత్వం హక్కు కలిగి ఉంటారు అన్నమాట. పెద్దవాడిని జ్యేష్ఠులు అంటారు.
అయితే అతను వచ్చి తమ్ముడు నాకు కొంచెం ఆకలి ఉంటుంది అన్నం పెట్టంటే మనం ఏమంటాము పెట్టేస్తాం తమ్ముడే కానీ అక్కడ యాకోబు ఏం చేస్తూ వచ్చాడంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు చిక్కుడుగా కూర పెడతానంటాడు. అప్పుడు అతను ఆకలితో ఉంటాడు. ఆకలితో ఉన్నప్పుడు ఈ జ్యేష్ఠత్వం అక్కడ ఏం చేస్తాడంటే తనకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ కూర తీసుకొని తింటాడు. అట్లా ఎన్ని మోసాలు జరిగినాయమ్మా? 2 మోసాలు. యాకోబు తనని ఏం చేసుకు వచ్చాడు? 2 సార్లు మోసం చేశాడు. అవునా కదా? కూర్చోడు. ఏందమ్మా అక్క ఏంటి? సరే అక్కడ ఎన్నిసార్లు మోసం చేశాడు? 2 సార్లు మోసం చేశాడు లేదా? తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు. తండ్రిని దీన్ని తీసుకొని మోసం చేశాడు, అన్నని చిక్కుడుగా కూడా తీసుకుని మోసం చేశాడు, ప్లస్ ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని తీసుకుని మోసం చేశాడు, తన దీవిని కూడా తీసుకుని మోసం చేశాడు. అంటే ఇక్కడ ప్రణాళిక ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక యాకోబు మీదే ఉంది. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రణాళిక యాకోబు మీదే ఉండి అలా జరుగుతూ వచ్చాయన్నమాట. అప్పుడు ఇక్కడ మోసం చేయబడ్డాడు కాబట్టి తన మేనమామ ఇంటికి వచ్చిన తర్వాత తను మోసపోతూ వచ్చాడు. దేవుడి శిక్ష మన పాత నిబంధనలు కంటికి కన్ను పంటికి పన్ను. ఇప్పుడైతే క్షమిస్తున్నాడు, కృపకాలం అన్నమాట. అప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? ఫస్ట్ సార్ ఏం చేశాడు? రాహేలు వివాహం చేసుకోనుకున్నాడా లేదా? అనుకున్నాడు కదా. తను ఎవరిని చేస్తాడు? వాళ్ళ నాన్న లేయాని చేశాడు. అప్పుడు ఒకసారి మా అమ్మ చేత మోసపోయాడు, అక్కడ తండ్రి చేత మోసపోయాడు కదా. ఇక్కడ మేనమామ చేత మోసం. కూర్చోండి, కూర్చో. ఇంకక్కడ మోసం చేస్తాడు. ఉండమ్మా నాన్న చేతులు పడతాయి నాన్న కాలు పడింది. ఏంటి అక్కడ అట్లా మోసపోతూ వచ్చారు. ఎవరైనా ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా ఒక్కళ్ళని మనం మోసం చేస్తే అనుకుంటాం కదా. ఇప్పుడు తన పెన్సిల్ తీసుకున్నాం అనుకో, సపోజ్ పక్క వాళ్ళ పెన్సిల్ తీసుకున్నాం, నువ్వు చూడు, కానీ పరమందులో దేవుడు చూస్తున్నాడు లేదా? తప్పకుండా చూస్తాడు. నీ లెక్క అక్కడ జీవగ్రంథంలో రాస్తాడు. కాబట్టి మనం ఎవరిని మోసం చేయకూడదు. అట్లా మోసం చేసే విధానాన్ని బట్టి తను కూర్చుంటుంది. కూర్చో, అక్కడ పోతు విడిగా వస్తుంది. కూర్చో. మోసం చేసే విధానాన్ని బట్టి యాకోబు కూడా అక్కడ తన మామ చేత మోసపోతాడు. అర్థమవుతుందా? ఎవరిని యాకోబు పెళ్లి చేసుకున్నాడంటే లేయాని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం కొరకు అతను చెల్లించవలసిన మూల్యం ఏమిటంటే మరలా 7 సంవత్సరాలు అధికముగా కొలువు చేస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? మొట్టమొదట ఎవరితో జీవించడానికి యాకోబు వెళ్ళాడు? ఎవరితో జీవించడానికి వచ్చాడు? తన మేనమామ కుటుంబంతో జీవించడానికి వచ్చాడు. అర్థమవుతుందా? యాకోబు ఎవరితో జీవించడానికి వెళ్ళాడు? తన మేనమామ కుటుంబంతో జీవించడానికి వెళ్ళాడు. నెక్స్ట్ మరి ఎవరిని యాకోబు పెళ్లి చేసుకున్నాడు? ఫస్ట్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? జబ్బు కళ్ళైన లేయాలి. ఓకేనా? అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే తన వివాహం కొరకు చెల్లించవలసిన మూల్యం ఏమిటి? 7 సంవత్సరాలు మనలా తన మామకి కొలువు చేస్తూ వచ్చాడు. ఆ మూల్యం చెల్లిస్తూ వచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ లేయా విచారముగా ఉంది. రాహేలు ఎందుకు విచారంగా ఉంది? క్వశ్చన్స్. మొదట ఎందుకు లేయా విచారంగా ఉంది, తర్వాత ఎందుకు రాహేలు విచారంగా ఉంది? లేయా ఎందుకు విచారంగా ఉందంటే ముందు లేయా చేసుకున్నాడు కదా, తర్వాత 7 సంవత్సరాలు కొలువు తీసిన రాహేలు కూడా వివాహం చేసుకున్నాడు. యాకోబు. ఓకేనా? యాకోబు, లేయా, రాహేలు. ఓకేనా? అయితే వీళ్ళు మొట్టమొదట లేయా చాలా విచారంగా ఉంటుంది. ఎందుకు విచారంగా ఉంటారంటే ఎవరు మాట్లాడదు.
తన మేనమామ లాబాను యొక్క కుటుంబంతో జీవించడానికి వెళ్ళాడు అని ఆన్సర్ రాసుకోవాలి. అర్థమవుతుందా? ఏంటి ఎలా రాసుకోవాలి? లాబాను కుటుంబంతో జీవించడానికి వెళ్ళాడు, బ్రతకడానికైనా జీవించాడు. ఓకే, మీకు ఎలా వస్తే అలాగా. ఎవరిని యాకోబు పెళ్లి చేసుకున్నాడు అంటే మొట్టమొదట లేయాని వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ తన వివాహం కొరకు అతను చెల్లించవలసిన మూల్యం ఏంటి? యాకోబునకు తన మామకు 7 సంవత్సరం మరలా రాహేలు కొరకు కొలువు చేశాడు. అతను చెల్లించిన మూల్యం అది 7 సంవత్సరముల కొలువు. ఓకేనా? అలా రాస్తున్నావు ఎలా రాస్తున్నావు? ఓకేనా? నెక్స్ట్ లేయా ఎందుకు విచారం ఉంది అన్న మనం చెప్పిన ఎంత చూస్తుంది. తన పిల్లలు లేదని కదా, పిల్లలు లేదని గొప్పరాల స్థితిలో నుంచి దేవుడు ఫస్ట్ గర్భఫలం ఇచ్చారు. రాహేలు విచారం ఉందంటే గర్భమైపోతుంది, తన గర్భఫలం లేదు కదా. లేని విచారం ఎందుకు లేకుంది? ఎక్కడ ఉంటుందా? పనికత్తని అంటే దాసిని ఎవరు పిల్లలు లేరనే కదా దాంతో యాకోబుతో చేర్చింది. అంటే నేను అనుకుంటుంది అంటే తన చెల్లి తన భర్తను తీసుకొని తన దగ్గరికి రాని భర్త, అందుకని విచారంగా ఉంటుంది. తన రాహేలు కొంతకాలం రాహేలు దగ్గరికి వెళ్ళిపోతాయి, బిడ్డలు పుట్టి 6 గుడ్డికి తను వెళ్ళిపోతాను. అప్పుడు రాదనమాట. రానప్పుడు తన విచారం సరిగ్గా నేను చెప్తాను. అది చిన్న బిట్టుగా చేసి చెప్తాను అని చెప్తాను. వినండి. 2 క్వశ్చన్స్ ఆన్సర్ అర్థమైంది కదా మీకు? సరే, నెక్స్ట్ క్వశ్చన్ అవి ఇచ్చి నాకు చెప్పాల్సింది అక్క, అవి ఇచ్చేసి చెప్పాల్సింది అర్థమయ్యేటప్పుడు. అన్నీ చెప్పాక నువ్వు రాస్తావు తల్లి, రాస్తావు. రాయని వాళ్ళకి ఇవ్వలేదు, తెలుగు వచ్చిన వాళ్ళకి మీకు వచ్చిన తెలుగు రాస్తావా? సరే, దగ్గర ఉంచుకో. అవి మీరు మంట పెట్టుకుని లోపల బైబిల్స్ పెట్టి వస్తుంది, పాటలు పేపర్లన్నీ. ఇదిగో తల్లి, నీకు వచ్చిగా రాయటం రాదా? తెలుగు రాదా లేకుండా రాదా? తెలుగు రాదా? వచ్చా రాయటం? అయితే తెలుగు రాదా? మన అమ్మాయికి ఇచ్చిండ్రా? రాదు లెక్క. వీళ్ళు ముగ్గురు బాగా చెప్తారు. చూడు, రాదని చెప్పి అక్క రాస్తుందని కాదు, మీ చంటే రాదు. నేను చెప్తాను, నేను రాస్తాను. తెలుగు నేర్చుకోవాలా? మీరు 5th క్లాస్ 4th క్లాస్ తెలుగు రాకపోతే ఎలా? నేను చెప్పినప్పుడు మీ పేరు రాస్తుంది. ఓకేనా? నువ్వు రాస్తావా? ఇవ్వక్క రాస్తాడు. గిఫ్ట్ ఉంటుంది రేపు, మీరు చక్కగా రాస్తే. నేను చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ ఏంటి? ఎవరికి జీవించిన యాకోబు వెళ్ళాడంటే తన మేనమామ కుటుంబంతో. నా వైపు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని పెళ్లి చేస్తున్నాడని తెలియాలి. తన వివాహం కొరకు అతను చేసిన మూల్యం ఏంటంటే మరలా 7 సంవత్సరాల కొలువు. ఓకేనా? మరలా 7 వేయండి, మరలా అని రాసి 7 వేసి కొలువు అన్నాయి. ఓకేనా? చాలు. చిన్న జవాబులు పెద్దగా అయితే ఉండవు. నెక్స్ట్ లేయా ఎందుకు విచారంగా ఉంది? 3rd క్వశ్చన్ చూసుకోండి. లేయా ఎందుకు విచారం ఉందంటే తనకి 6 పిల్లలు పుడతారు. అర్థమవుతుందా? అంటే ఏం చేస్తాడంటే యాకోబు ఎక్కువగా రాహేలు ప్రేమించాడు కదా, లేయాని తప్పుగా ప్రేమిస్తాడు. అయితే అక్కడ లేయా ఎందుకు విచారముగా ఉందంటే తన భర్త తన చెల్లిని తీసుకుంది, తన దగ్గరికి రానివ్వకుండా ఎక్కువగా తన దగ్గరే ఉంచుకుంటుంది అని చాలా విచారముగా ఉంటుంది. అర్థమైందా? మన ఇద్దరు ఉన్నాం, మీ ఇద్దరు ఉన్నారు అనుకోరా. మీ అమ్మ నేను ఎక్కువ ప్రేమించి బాగా ఎవరన్నాను, ఏమన్నా నల్లవంతా తక్కువగా ప్రేమించింది. అర్థమవుతుందా? ఎక్కువగా ఏమన్నా తినాలన్నా ఏమైనా ఇవ్వాలన్నా ఎవరికి ఇచ్చింది? ముందు ఎవరు ప్రేమించి అనిపించింది అంటే తక్కువగా ప్రేమించింది అని కాదు, కొంచెం అట్లా డిఫరెన్స్. అయితే ఆమె ముందు పెట్టింది, తర్వాత ఏమకు పెడతాడనమాట. అప్పుడు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది, చాలా విచారం అనిపించింది, చాలా కష్టంగా ఉంటుంది మనసుకి. ప్రభువా, ఎందుకయ్యా నన్ను నల్లగా పుట్టించావు? నేను కూడా మా చెల్లిలాగా తెల్లగా పుట్టిస్తే నన్ను కూడా మా అమ్మ ఎంతగా ప్రేమించేది, నన్ను కూడా నెంబర్ 1గా చూసుకునేది అని ఉంటారు కదా మనకి. అర్థమవుతుంది కదా? అట్లా లేయా ఆ విధంగా విచారంగా ఉంది. తన దగ్గరికి చాలా తక్కువగా వస్తాడు. అర్థమవుతుందా? తన భర్త చాలా తక్కువగా వస్తాడు, తన చెల్లితో ఎక్కువగా ఉంటాడని ఆమె విచారంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏం అర్థమైంది మీకు? తన భర్త లేయా ఎందుకు విచారం? ఇక్కడ 2 క్వశ్చన్స్ 2 ఉన్నాయి, గమనించండి. అక్క చెల్లెలు. అక్క ఫస్ట్, అక్క లేయా ఎందుకు విచారం ఉందంటే ఆమె ఎందుకు, నా వైపు చూడండి,
వస్తున్నారు చూడండి. తన భర్త తన అక్క దగ్గరికి ఎక్కువగా రాడు కాబట్టి తన దగ్గరికి తన చిల్లెక్కి ఉంటాడు కాబట్టి ఆమె విచారంగా ఉంటుంది. నెక్స్ట్ రెండోది రాహేలు. అర్థమవుతుంది. రాహేలుకి దేవుడు ఏం చేశాడంటే లేయ ఇప్పుడమ్మా వినరా ఇంత నాలుగు చూడండి. లేయ ఎలా ఉంది? నలుగుంది కదా. నలుగుంటే ఈ లోకంలో మనిషి భర్త ప్రేమించారు కదా, ఆమెను ఎవరు ప్రేమించారు తెలుసా? దేవుడు ప్రేమించారు. వినండి నా వైపు. అంటే రాహేలు కూడా ప్రేమించారు. తనకన్నా లేయాని ఎక్కువ ప్రేమించి మొట్టమొదట తన గర్భఫలాన్ని తెరిచారు. అర్థమైందా? తన గర్భఫలాన్ని తెరిచి రాహేలు గర్భఫలం తెరవల. రాహేలు పిల్లలు లేరు. ఎందుకు చెప్పనా? ఆమె చాలా చక్కనది, చాలా అందంగా ఉంది కదా, కొంచెం గర్వం ఉంటుంది కదా, ఒకసారి ఉండి ఉండొచ్చు. కాకపోతే దేవుడు ఏం చేశాడంటే ఆమె కొంతకాలం సమయం ఇచ్చాడు. బిడ్డలు లేరు. రాహేలుకి బిడ్డలు లేనందున విచారంగా ఉంది. అర్థమవుతుందా మీకు? అక్కడ ఏమనుంది? ఎందుకు రాహేలు విచారం ఉందంటే రాహేలుకి పిల్లలు లేరు, అందుకని ఎలా ఉంది అమ్మా? విచారంగా ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? ఎందుకు విచారం ఉందంటే తన భర్త తన యుద్ధం తక్కువగా ఉంది, చెల్లెల యుద్ధ ఎక్కువగా గడుపుతూ ఉంటాడు కాబట్టి ఆమె విచారంగా ఉంది. నెక్స్ట్ రాహేలు ఎందుకు విచారం ఉంది? పిల్లలు లేరు. అర్థమవుతుందా? రాహేలుకి పిల్లలు లేరు కాబట్టి విచారంగా ఉంది. ఓకేనా? మీరు రాసిన ఆన్సర్స్తోనే వచ్చేసి నేను మీకు మార్క్స్ వేస్తాను, ఈ పని గుర్తిస్తాను అనమాట. నెక్స్ట్ విచారంగా ఉన్నప్పుడు మీరు ఏమి చేయగలరు? విచారం ఉంది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది వచ్చింది. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేయాలని చెప్పనా? దేవుడికి ప్రార్థన చేస్తారు, దేవుడికి మొరపెట్టాలి. లేయ రాహేలు దేవుడికి మొరపెట్టారు. లేయ ఎలా మొరపెట్టింది? ప్రభువా, నేను అంతర్హీనంగా ఉన్నానయ్యా, నాకు ఈ కార్యం జరిగించు, నాకు సహాయం చేయని మొరపెట్టింది. రాహేలు ప్రభువా, నాకు బిడ్డలు లేరయ్యా అంటే లేయ బిడ్డలు ఇచ్చాడు, తన భర్త తన దగ్గర లేరు కదా, కాబట్టి ఆమెకు అలా విచారం. రాహేలుకి అలా విచారం, పిల్లలు లేదు, ప్రార్థన చేసింది. వినండి, నాకు ఇచ్చాడు, ప్రార్థన చేసింది, దేవుడికి మొరపెట్టింది. అర్థమవుతుందా? విచారం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే విచారములో మేము ఒక కష్టము, ఒక బాధ, ఒక శ్రమ వచ్చినప్పుడు మేము దేవుడికి మొరపెడతాము అని ఆన్సర్. అక్కడ అర్థమైంది మీకు? ఏమా? నెక్స్ట్ నెంబర్ 1. ఓకేనా? చూడండి, అయిపోయింది ఇప్పుడు లెసన్. నెంబర్ 1, ఎవరితో జీవించడానికి యాకోబు వెళ్ళాడు? తన మేనమామ కుటుంబంతో. ఓకేనా? నెక్స్ట్ 2, ఎవరు యాకోబు పెళ్లి చేసుకున్నాడు? లేయాని పెళ్లి చేసుకున్నాడు. తన వివాహం కొరకు అతను చెల్లించవలసిన మూల్యం ఏమిటి? 7 సంవత్సరాలు వారాలు, 7 సంవత్సరాలు కొలువు. ఓకేనా? రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఏంటి? రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఓకేనా? నెక్స్ట్ ఎందుకు విచారం ఉంది? తన భర్త తన దగ్గరికి తక్కువగా వస్తున్నాడు, చెల్లి దగ్గరికి ఎక్కువ వెళ్తాడని. ఏమని రాస్తాడంటే మరి లేయా భర్త తన యుద్ధకు తక్కువగా వస్తాడు, చెల్లి దగ్గరికి ఎక్కువగా వెళ్తున్నాడు కాబట్టి విచారంగా ఉంది. నెక్స్ట్ రాహేలుకి విచారం ఉంది, రాహేలుకి పిల్లలు లేనందున విచారంగా ఉంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి విచారం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేయగల? మా జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మేము దేవునికి మొదలుపెట్టి ప్రార్థన చేస్తాం. ఓకేనా? 4 క్వశ్చన్స్. నెక్స్ట్ కంటత వాక్యం చూసుకోండి అందరం. కంటత వాక్యం కింద కంటత కొరకు బైబిల్ వచ్చిన ఆదికాండం 29:20లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అన్నయ్య అడుగుతారు, నేను కాదు. వినండి, అందరూ చదువుకోవాలి. ఏంటి? ఒకసారి చూడండి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను, అయినను అతను ఆమెను ప్రేమించడం అది అతనికి కొద్ది దినములుగా తోచింది. ఏంటి? చెప్పండి. అతను చెప్పాను, యాకోబు రాహేలు కోసం, మనకు ఆన్సర్ కూడా ఉంది, ఆన్సర్లో కూడా ఉంది కదా, ఇది 7 సంవత్సరాలు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. అర్థమైందా? ఏం చేస్తారంటే మీరు బైబిల్ ఉన్నాయి అందరికీ ఉన్నాయా? మీరు ఎగ్జామ్ రాస్తున్న బైబిల్ ఉన్నాయి కదా, ఆదికాండం 29:20 మీరు చదువుకోవచ్చు. ఓకేనా? నేను కూడా అడుగుతాను, మీరు పరీక్ష ఎగ్జామ్ ఇస్తాను, సమయం ఇస్తాను అని రాసుకున్న తర్వాత అది చదువుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది బొమ్మ వేయాలి, కలర్ స్కెచ్ పెన్స్ ఇస్తారు అన్నయ్య. అర్థమైందా?
ఇతను యాకోబు. అర్థమవుతుందా? ఈయనెవరు? ఈమెవరో తెలుసా? రాహేలు. అక్కడ అక్క వాళ్ళకి కూడా ఇవ్వు, అక్క లేని వాళ్ళకి కూడా ఇవ్వు. చూడండి, మీకు ఏ ఏ కలర్స్ వేటికి ఎలా వేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఈమెవరు? రాహేలు, యాకోబు. ఇతను కుండ తీసుకొని మేకలకి ఎత్తి తొట్టి కనబడుతుందా? కింద తొట్టి కనబడుతుంది అందరికి. చూడండి తొట్టి. ఈ తొట్టిలో వీటన్నిటికీ నీళ్లు పోస్తున్నాడు యాకోబు. నీళ్లు పోసి వాడికి నీళ్లు పెడుతున్నాడు. ఇది చెట్టు కింద, ఇది 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 బావి అన్నమాట. అర్థమవుతుందా? రాహేలు వెనక బావి ఉంది చూడండి. అర్థమైందమ్మా? అది బావి. ఈ బావి దగ్గర ఈ రాహేలు మేనకోడలు అక్కడ తెలిసింది అనమాట. యాకోబు మేనకోడలని వచ్చేటప్పుడు దారిలోనే కనిపించింది. ఆయన మేకలకి ఆయన నీళ్లు పెడుతున్నాడు. ఈయన యాకోబు, ఈమె రాహేలు. ఆ కుండ తీసుకొని నీళ్లు పెట్టినాడు. ఈ తొట్టి, నీళ్ల తొట్టి. ఈ బావిలో నుంచి నీళ్లు చేరి తన మేనకోడలుగా సహాయం చేస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమైంది మీకు? ఇదేంటి చెప్పండి? రాహేలు. ఇది బావి. ఇతను ఇది కుండ. కుండకి ఏ కలర్ వేస్తారు తెలుసుగా మీకు ఎలా ఉంటుందో ఆ కలర్ తీసుకోండి. నెక్స్ట్ ఇది ఏంటి? తొట్టి, నీళ్ల తొట్టి. ఇవేంటి? గొర్రెలు. గొర్రెలు. మీరు గొర్రెలకి ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వేసుకోండి. నీళ్ల తొట్టికి ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వేసుకోండి. అంటే ఇది ఇక్కడ ముంచేవాళ్ళు, అంటే ఇంతవరకు వేసుకోండి తొట్టికి. ఓకేనా? ఇక్కడ మేకలకి వేసుకోండి కలర్స్. ఇక్కడ కుండకి వాటర్ ఏ కలర్లో ఉంటాయి? ఐడియా ఉంది కదా మీకు? ఆ కలర్లో కడిగింది. ఇక్కడ యాకోబు కలర్, ఇక్కడ కలర్ బావి కలర్లో ఉంటాయి. ఐడియా ఉంటుంది కదా మీకు? మీకు కలర్స్లో మీకు అందరూ కలర్స్ ఇస్తాను. మీకు ఏది నచ్చితే ఆ కలర్స్ వేసుకోండి. బొమ్మ బాగుంటే మార్కులకు వస్తాయి. క్వశ్చన్స్ కాస్త కరెక్ట్గా రాస్తే మీకు మార్క్స్ పడతాయి. ఓకేనా? ఇవేమో ఒక్కొక్క క్వశ్చన్కి 26 మార్కులు. 4 క్వశ్చన్స్కి 4 8 మార్కులు ఉంటాయి. ఓకేనా? దీనికి 5 వేయమన్నారు. 5 వేస్తే 15 అన్నారు. ఎలా వస్తాయి? టోటల్ ఎంత అక్క? 15. 15. ఇప్పుడు సరే ఈచ్ 1 2 దానికి వీటికి 6, 8. వీటికి ఒక 7 వేస్తే దీనికి 15. ఓకేనా? ఇంకా రాయండి. లేని వాళ్ళకి ఇవ్వు అక్క, వాళ్ళు కూడా చూసి రాస్తారు. అయ్యి లేని వాళ్ళకి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు పొదుపు చేశాను. ఆదికాండం 29:20 యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు నిలువ చేశాను. రాఫీ అవుట్. స్మైల్. కూర్చోరేనా? రుతిన్ కూడా అడుగుగా ఎరగకూడదని చెప్పాను. రుతిన్ కేసు మా ఇద్దరు అవుట్. కూర్చో కూర్చో. లాఫీ
laughing, crying, నవ్వుతున్నావు. క్రైమ్ లో నవ్వుకోకూడదు. కొంచెం క్రైమ్ లో ఏడిస్తే ఎలా ఉంటుంది తెలుసు, అట్లా ఉండాలి. స్మైల్, స్మైల్, స్మైల్ ఎలా ఉందా నేర్చుకో. రైట్, లాఫింగ్, crying. గర్ల్స్ సైలెంట్గా ఏడుస్తారా? ఏడ్చేటప్పుడు సౌండ్ రాదా? స్మైల్, లాఫింగ్, స్మైల్, మీరు మాట్లాడొద్దు. స్మైల్, క్రైమ్, లాఫింగ్, స్మైల్, లాఫింగ్, స్మైల్, క్రైమ్, డాన్స్ లో తను విన్నర్. ఏం విన్నర్? స్నేహలత విన్నర్. విన్నర్ స్నేహలత. క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. లాఫింగ్. స్మైల్, laughing, natural smile, laughing కావాలి. Crying, smile, Laughing, smile, crying, laugh, laugh, laughing, crying, smile.
లాఫింగ్ ఏడుస్తున్నావుగా ఏడుస్తున్నావుగా ఏడుస్తున్నావు ఏంది రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 మా ప్రభు సర్వశక్తిమంతులైన మా దేవ అయ్యా మన బీబీఎస్ 3వ రోజు కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ బీబీఎస్ అంతా జరిగించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ చక్కగా పాటలు అలాగే లెసన్స్ నాయన అనేకమైనటువంటి గేమ్స్ కూడా నేర్చుకోవడానికి దినం మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి నాయన. రేపటి దినము మరి లాస్ట్ రోజు చివరి రోజు జరిగించబడి బీబీఎస్లో కూడా మీరు సహాయపడండి. అనేక మంది కూడి రావడానికి సహాయం అందించి బలపరిచి వర్ధిల్లింపు చేసి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము సదాకాలం మనకు తోడి నడిపించుగాక. ఆమేన్.